అందరికీ వందనాలు. మా తండ్రి గారు అయిన పాస్టర్ రెవరెండ్ డి రమేష్ గారు వాక్యం తెలుపుచున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదకరమగు నామానికి వందనాలు నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, చాలిన దేవుడు, ఉన్నతుడవు, మహోన్నతుడవు, సర్వాధికారం కలిగిన దేవుడవు నాయన. నీకు మహిమ కలుగునుగాక ప్రభువా. ఈ సమయంలో ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా మాతో మాట్లాడు దేవా. కష్టాలలో, కన్నీళ్లలో, ఇరుకులో, ఇబ్బందిలో, వ్యాధి బాధలతో, ఎవరికి చెప్పుకోలేని సమస్యల చేత సతమతమైపోతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు నాయన. ఆశతో నీ పాద సన్నిధికి వచ్చారయ్యా. నా దేవుడు నాతో మాట్లాడతాడు, నాకు విడుదల కలిగిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడని నమ్ముతుంటుండగా యేసు నామమున ప్రతి ఒక్కరికి మేలు కలుగునుగాక, దీవెన కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక నాయన. ఈ సమయంలో మాతో మాట్లాడు ప్రభువా. నీ దాసుడునైనా నన్ను నీ ఆత్మతో నింపండి తండ్రి. నీ బిడ్డలతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మరొక మారు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మీ అందరి కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తున్నాను. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మీ అందరి కొరకు అన్ని వేళలలో మీకు అందుబాటులో ఉండాలని, మీరెప్పుడు ఫోన్ చేసినా మీ కొరకు ప్రార్థించాలని, మీరెప్పుడు మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసినా మీ కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలని మేము చాలా భారభరితమైన ఆత్మతో ప్రార్థన చేస్తూ ఒక ప్రేయర్ టవర్ నిర్మిస్తున్నాం. కాబట్టి ఆ యొక్క నిర్మాణం కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడు అతి త్వరలో ఆ యొక్క ప్రేయర్ టవర్ ప్రారంభించి మరి మీ అందరికీ ఆశీర్వాదకరమగునట్లుగా మీరు ఆ యొక్క ప్రేయర్ టవర్ కన్స్ట్రక్షన్ కొరకు ప్రార్థించండి. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని దేవుని సేవకునిగా నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రియులారా స్పాన్సర్ చేసిన వాళ్ళు సహోదరుడు సుదేష్, అదే రీతిలో ఆయన కుటుంబం, తన భార్య, బిడ్డలు, తల్లిదండ్రి ఈ కార్యక్రమాలను ప్రేమించి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మంచిది ప్రియులారా, చూడండి, జీవ గ్రంథంలో దేవుడు మన కొరకు ఎంత శ్రేష్టమైన మాటలను దాచియించాడు. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అన్నాడు భక్తుడు. అయితే ప్రియులారా, మనం ఈరోజు యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప మాట అండి ప్రియులారా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే ఈ మాటలు రాయబడ్డాయి. చాలా శ్రేష్టమైనటువంటి మాట. జనమా, నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరము ఇచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మన ఎడల ఎంత గొప్ప ప్రేమను కలిగి ఉన్నాడు. మన ఎడల ఎంత గొప్ప ప్రేమను ఆయన చూపుతూ ఉన్నాడో ప్రియులారా, ఈ లేఖన వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో ఆయన సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. ఇదిగో, నిశ్చయముగా నిన్ను కరుణిస్తా, నీవు మొరపెట్టగలిగితే. నిశ్చయముగా నీకు ఉత్తరం ఇస్తా, నీవు ప్రార్థన చేయగలిగితే. కాబట్టి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మనల్ని కరుణించాలని. దేవుడు సిద్ధముగా ఉన్నాడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలని. దేవుడు సిద్ధముగా ఉన్నాడు మన కన్నీళ్లు తుడవాలని. కాబట్టి నీ కన్నీళ్లు తుడవబడాలన్నా, నీ ప్రార్థన అంగీకరించబడాలన్నా, దేవుని కరుణాకటాక్షములు నీ మీద రావాలన్నా నేను చేయవలసిన కార్యం ఏంటంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. ప్రియులారా, మరి ఎందుకు ప్రార్థనకు జవాబు కలగట్లేదు? శ్రమను మనం అనుభవించవలసి వస్తుంది. ఎందుకు శ్రమ మన మీద ఏలుబడి చేస్తుంది అని మనం ధ్యానం చేసినప్పుడు ఇదే 31వ అధ్యాయం 1వ వచనంలో ఒక శ్రేష్టమైన సంగతి రాయబడిందండి. యెషయా గ్రంథం
31వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములను విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను నీ కన్నీళ్లను తుడుస్తాను, నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడువవు, ఇదిగో నేను నీకు కరుణ చూపిస్తాను, ఇదిగో నేను నీకు జవాబిస్తానని మొరపెట్టగలిగినాడని దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి అభయహస్తం ఇచ్చి ఆశీర్వదిస్తుంటే, మరి శ్రమనందడానికి పడిపోతున్న వారెవరు? ఎవరి జీవితంలో శ్రమ, ఎవరి జీవితంలో కష్టం అని 31వ అధ్యాయం వచ్చే వేళకల్లా అంటున్నాడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యముంచని వారికి శ్రమ. దేవుని యందు లక్ష్యం ముంచని వానికి శ్రమ. చాలామంది దేవుని మీద మనసు పెట్టరండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో ఏం రాయబడింది? ఎవని మనస్సు దేవుని మీద ఆనుకొనునో దేవుడు వారిని పూర్ణ శాంతి గల వానినిగా కాపాడుతాడు. దేవుడు వారి పక్షమున ఉండి వారి కార్యములన్నీ సఫలము చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మన కార్యములన్నీ సఫలము చేయి గొప్ప దేవుడు. చూడండి ప్రియులారా, ఎంత చక్కగా ఉంటుందో. 12వ వచనం, యెహోవా 26వ అధ్యాయం 12వ వచనం, యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నింటినీ సఫలపరచుదువు, మా కార్యములన్నీ సఫలపరచుదువు. మరి ఎందుకు సఫలం అవ్వట్లేదు, విఫలమైపోతుందంటే మనం పరిశుద్ధ దేవుని యందు లక్ష్యం ఉంచడము లేదు, దేవుని మీద మనసుంచడము లేదు, దేవుని మీద ఆనుకోవడము లేదు, దేవుని మీద విశ్వాసం నమ్మకం సన్నగిల్లిపోతుంది. అందుకే రాస్తున్నాడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టక, యెహోవా యొద్ద విచారణ చెయ్యక. దేవుని బిడలముగా మన జీవితంలో కలిగి ఉండవలసిన శ్రేష్టమైన అనుభవం ఏంటంటే ప్రియులారా, ప్రతి చిన్న అంశానికి కూడా మనం దేవుని పాద సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి అడిగేవారముగా ఉండాలి, దేవుని సెలవు పొందేవారముగా ఉండాలా. ఎప్పుడైతే మనం దేవుణ్ణి అడగగలుగుతామో, దేవుడు మన మొరవిని మనకు జవాబిచ్చి ఏ మార్గమున దేవుడు మనల్ని వెళ్ళమని బోధిస్తాడో ఆ మార్గమున నీవు నేను ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో మనకు విజయమే తప్ప అపజయము ఎంత మాత్రమునో ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే అంటున్నాడు, దేవుని యందు లక్ష్యం ఉంచండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో భక్తుడు అంటాడు కదా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు పందెపు రంగంలో ఓపికగా పరిగెత్తండి. మనము దేవుని మీద లక్ష్యం ఉంచిన నాడు ఆయన మనల్ని ఏనాడు కూడా ఓడిపోయేటట్లుగా చేసే దేవుడు కాదు. ఇంకొక మాట అంటున్నాడు, దేవుని యొద్ద విచారణ చేయడం లేదు. 3వ మాట అంటున్నాడు, సహాయము నిమిత్తము దేవునిని ఆశ్రయించకుండా. 121 కీర్తనలో ఏమన్నాడు? కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, దేవుడే నా సహాయం అన్నాడు భక్తుడు. అయితే చాలాసార్లు విశ్వాస జీవితంలో మనం చేసే తప్పేంటంటే, సహాయము నిమిత్తము మనము దేవునిని అడగకుండా లోకం వైపు, లోక మనుషుల వైపు, లోకములో సమృద్ధి కలిగిన వారి వైపు మనము చూచి దైవిక సహాయాన్ని పొందుకోకుండా పోతూ ఉన్నాం. ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు కన్నీళ్లు విడిచిన దేవునికి ఇష్టం లేదు, నువ్వు ఏమాత్రము కన్నీళ్లు విడవవు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇంకొక మాట మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను నీకు కరుణ చూపిస్తాను నీ మీద, ఇదిగో నీకు ఉత్తరం ఇస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు దేవుడు. అయితే ఎప్పుడైతే నువ్వు దేవుని యందు లక్ష్యం ఉంచక, విచారణ చేయక, సహాయము నీకు కావలసిన సమయంలో దేవుని మీద అవిశ్వాసంతో దేవుణ్ణి అడగకుండా ఐగుప్తునకు వెళ్ళి గుర్రములు రథములు బలాఢ్యులని అక్కడ సహాయము దొరుకుతుందని నీవు లోకమును ఆశ్రయించినట్లయితే నీకు సహాయము కలగకపోగా శ్రమ కలుగుతుందని లేఖన వాక్యం మనతో సూటిగా మాట్లాడుతుంది. కాబట్టి ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మన పనులన్నీ సఫలము చేయి దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనల్ని దీవించే దేవుడు ఉన్నాడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు, మనల్ని గొప్ప చేసే దేవుడు ఉన్నాడు.
మనల్ని ఉన్నత స్థలములలో నిలిపే దేవుడున్నాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద మనల్ని నిలవబెట్టే దేవుడున్నాడు. అనేకులకు ఆశ్చర్యంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మనల్ని మలిచే దేవుడున్నాడు, మనం ఆరాధించే దేవుడు. మరి ఎందుకు మన జీవితంలో శ్రమ అనుభవిస్తున్నామంటే ఇంత గొప్ప దేవుని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుడంటే నిర్లక్ష్యం, దేవుని కార్యం అంటే నిర్లక్ష్యం, దేవుని పని అంటే నిర్లక్ష్యం, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యముతోటే ఎన్నో దైవికమైన ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం. అందుకే ఒకసారి మనం జ్ఞాపకం చేసినప్పుడు 49వ అధ్యాయం యెషయా గ్రంథం ప్రియులారా 8వ వచనంలో ఉంటుంది, బయలు వెల్లుడి అని బంధించబడిన వారితో దేవుడు చెబుతున్నాడు, రండి బయటికి, ఇంకెంతకాలం నువ్వు బంధించబడి ఉంటావు. మన యేసు ప్రభు మన బంధకముల నుండి మనల్ని విడిపించే దేవుడు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు, కట్టబడిన గాడిదను విప్పి తీసుకొని రండి. మనం కట్టబడినట్టు దేవునికి ఇష్టము లేదు. మన కట్లను విప్పే దేవుడు, బంధించబడిన స్థితిని చూసి ఆనందించే దేవుడు కాదు. మన దేవుడు మన బంధకములలో నుండి మనల్ని విడిపించే దేవుడు. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటకు రండి అని చీకటిలో ఉన్న వారితోనూ ఆయన చెప్పుచూ, దేశమును చక్కపరచుటకై పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇస్తాడు, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటాడు. ఆయన మనం ఆరాధించే గొప్ప దేవుడు. రక్షణ దినమందు ఆదుకునే దేవుడు, మనం మొర వినే దేవుడు, బంధించబడినటువంటి నీ స్థితిలో నుండి వెలుపలికి తీసుకొని వచ్చే గొప్ప దేవుడు, మనం ఆరాధించే దేవుడు. అంతేకాదు ప్రియులారా, చీకటిలో నుండి మనలను వెలుపలికి తీసుకొని వస్తాడు, మనం ఆరాధించే గొప్ప దేవుడు. నిన్ను కాపాడుతాడు, నిన్ను కనికరిస్తాడు, నీకు మేలు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట అంటున్నాడు, మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మెటలన్నిటి మీద వారికి మేపు కలుగును. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవునికి మహిమ కలుగునుగాక. కరుణామయుడైన దేవుడు, కరుణించిన దేవుడు, కనికరమునందిన మనలను తోడుకొని పోతాడంట నీటి బుగ్గల యొద్దకు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి ప్రియులారా ఒక శ్రేష్టమైనటువంటి ప్రేమ మన ఎడల ఉంది. అందుకే భక్తుడు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక బయళ్ళలో ఆయన నన్ను పరుండబెట్టును, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించును, నా ప్రాణముకైన సేద తీరుస్తాడు. హల్లెలూయా. దివారాత్రములు దేవునితో ఉండువారిని నీటి వాగుల ఏడు నాటబడిన చెట్టులాగా చేస్తానన్నాడు. మనం ఆరాధించే గొప్ప దేవుడు. వారు చేయనదంతయు సఫలమవుతుందని చెప్పాడు మనం ఆరాధించే దేవుడు. అందుకే ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు, కరుణించువాడైన దేవుడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలైనను దప్పికైనను కలుగదు, ఎండమావులైనను ఎండైనను వారికి తగలదు. నా పర్వతములన్నింటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గములను ఎత్తుగా చేయబడు. చూడుడి, వీరు దూరము నుండి వచ్చుచూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మన మార్గములను సరళము చేసే గొప్ప దేవుడు, మన త్రోవలను సరళం చేసే గొప్ప దేవుడు, మనలను సరళమైన మార్గములలో గమ్యము చేర్చే దేవుడు, మనం ఆరాధించే గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే అంటాడు ప్రియులారా 13వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట అంటాడు, శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. శ్రమనొందిన వారి ఎడల దేవుడు దయ చూపే దేవుడు, జాలిపడే దేవుడు. కష్టాలలో, కన్నీళ్లలో, ఇరుకులో, ఇబ్బందిలో, వ్యాధి బాధలతో ఎప్పుడైతే మనము దేవునికి మొరపెడతామో మన దేవుడు మన మొర వింటాడు, మన పక్షాన నిలుస్తాడు, మనకు గొప్ప మేలు చేసి మనల్ని ఆశీర్వదిస్తాడని దేవుని సేవకునిగా నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమనందిన తన జనులను దేవుడు ఓదార్చేవాడు. అన్ని వేళలా దేవుడు మనల్ని ఆదరిస్తాడు, మన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు, మనకు ఆలోచన కర్త అయి మనకు బోధ చేస్తాడు. ఆయన
అందుకే వాక్యంలో రాయబడింది, ఆదరణకర్త అయిన దేవుడు మన కొరకు మనతోనే ఉన్నాడు. ఆయన మనకు మేలు చేసే గొప్ప దేవుడని దేవుని సేవకునిగా నేను మీకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యం వినుచున్న దేవుని బిడ్డలారా, మరి ఇన్ని గొప్ప ఆశీర్వాదాలుండి ఎందుకు మనం ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నామంటే లేఖన వాక్యం సెలవిస్తుంది, మనము దేవుని యందు లక్ష్యముంచడం లేదు. దేవుని మీద అచంచలమైన భక్తిని కనపరచలేకపోతున్నాం, విశ్వాసాన్ని కనపరచలేకపోతున్నాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలమై బ్రతుకుట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవుని యొద్ద నుండి ఫలితాలను మనం చూడలేం. విశ్వాసం లేకుండా ఈ భూలోకంలో దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యములు చేయలేం, గొప్ప గొప్ప కార్యములను చూడలేము. అందుకే వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు కూడా అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, యెహోవాకు ఇదే లోబడని పిల్లలకు శ్రమ. దేవుని మాటకు లోబడతలేరు. ఇప్పుడు దేవుని మాట నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని మాట పెడచెవిన పెడుతున్నారు, దేవుని మాటను ధిక్కరిస్తున్నారు. ఇంకొంతమంది అయితే దేవుడు లేడని చెప్పుచూ ఉన్నారు. ఈ దినాలలో భక్తి భావం తగ్గిపోతుంది, భయం తగ్గిపోతుంది, భక్తి తగ్గిపోతుంది, దైవికమైన అన్వేషణ తగ్గిపోతుంది. దైవికమైనటువంటి కృప కొరకు ప్రయాసపడేవారు, ప్రాకులాడేవారు ఈ దినాల్లో తగ్గిపోతున్నారు. అందుకే లేఖన వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, యెహోవా వాక్కు ఇదే లోబడని పిల్లలకు శ్రమ. దేవునికి వ్యతిరేక మార్గంలో మనం ప్రయాణం చేయొద్దు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం నడవద్దు. అది మన జీవితానికి ఆశీర్వాదకరము కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రేమామయుడు, కృపామయుడు, దయగలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. వాగ్దానం ఇస్తున్నాడు, నువ్వు ఏమాత్రము కన్నీళ్లు విడవవు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను కరుణిస్తాను, నీ మాట వినగానే నీకు ఉత్తరమును అనుగ్రహిస్తాను, నీ బంధకాల్లో నుండి విడిపిస్తాను, నీ చీకటి జీవితంలో నుండి వెలుపటికి తీసుకొని వస్తాను, నేను నిన్ను దయగలిగిన దేవుడనై శ్రేష్టమైనటువంటి మార్గములలో నేను ముందుకు నడిపిస్తాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు వాక్యం వినుచున్న మనం ఒకసారి ఆత్మీయ జీవితంలో మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. దేవునికి అనుకూలమైన మార్గాలలో మనం ముందుకు సాగుతున్నామా, లేదా దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో మనం ప్రయాణం చేస్తున్నామా? మనం దేవుని నామాన్ని గొప్ప చేయగలుగుతున్నామా? మన ఆధ్యాత్మికమైన జీవితాలను మనం ఎలాగూ కలిగి జీవిస్తున్నాం అని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే మన జీవితాలకు ఎంతో గొప్ప మేలు కలుగుతుందని దేవుని సేవకునిగా నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, చూడండి, ఇదే వాక్యములో ఎంత శ్రేష్టమైన సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు రాయించుంచాడో. 29వ అధ్యాయం యెషయా గ్రంథం ప్రియులారా, ఒక్కసారి 15వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే అక్కడ ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. తమ ఆలోచనలకు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగుజేయ జూచు వారికి శ్రమ. దేవునికి మహిమ కలుగునుగాక. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ కార్యములు జరిగించు వారికి శ్రమ. ఎవరికి శ్రమ? నన్నెవడయ్యా చూసేది అని ఇష్టం వచ్చేట్లు బ్రతుకుతారో వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. ప్రయాసపడి భారం మోచుకొని వచ్చిన వారులారా రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని దేవుడు మనల్ని పిలుస్తుంటే మన అవిధేయమైన కార్యక్రమాలను బట్టి మనం ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఒకవేళ నన్ను ఎవరు చూస్తున్నారులే, నా ఆలోచనలు ఎవరికి తెలుసులే, నా తలంపులు ఎవరికి తెలుసులే, నేను చేసే పనులు ఎవరికి తెలుసులే అని ఒకవేళ అవిధేయమైన మార్గంలో నడుస్తున్నామేమో. మనుషులు పై రూపాన్ని చూస్తే దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఎందుకు శ్రమ అనుభవిస్తావు? ఎందుకు కష్టాలు కన్నీళ్లు కోరి తెచ్చుకుంటావు? ఎందుకు నీ జీవితంలో ఓటమి కలిగించే మార్గాన్ని ఎన్నుకుంటావు? సంతోష సమాధానాలు, దీవెన ఆశీర్వాదాలు నీకు, నీ పిల్లలకు, నీ వంశానికి ఇవ్వలేనటువంటి దుష్ట మార్గంలో మనం ఎందుకు నడవాలి? దేవుడు మన కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు. మనం విలువ పెట్టి కొనబడిన వారం, యేసు రక్తంలో విలువ పెట్టి కొనబడిన వారం మనం, నిబంధన జనులం మనం.
ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి మన జీవితంలో శ్రమకరమైన మార్గంలో వెళ్ళుట దేవునికి ఇష్టం లేదు. నీ జీవితాన్ని దుఃఖముతో వెలిబుచ్చుట దేవునికి ఇష్టం లేదు. మనం ఈ లోకంలో ఆశీర్వాదకర ప్రజలుగా ఉండాలి, అది దేవునికి ఇష్టం. అందుకే పిలుస్తున్నాడు, ఇంకెంతకాలం బంధించబడి రా, ఇంకెంతకాలం చీకట్లో ఉంటే బయటికి రా, దేవునికి మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తాడు. దేవుణ్ణి అడుగు, నీకు సహాయం చేస్తాడు. అడుగు వారిని ఆయన గద్దించే దేవుడు కాదు, ధారాళముగా దీవెనలను అనుగ్రహించేవాడు. మనం ఆరాధించేది. కాబట్టి నా రెండు చేతులు జోడించి ఈరోజు వర్తమానం వినుచున్న మీ అందరికీ ఒక దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. నన్నెవరు చూస్తారు, నా కార్యములు ఎవరికి తెలియనో అనుకొని చీకటిలో క్రియలు జరిగించు వారికి శ్రమ. నిత్య భయం ఉండాలి. దేవుడున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన నా క్రియలను బట్టి నాకు ఫలితం ఇస్తాడు. నేను మంచిని ఎన్నుకొనిన వ్యక్తిగా, మంచిలో నడిచే వ్యక్తిగా ఉంటే ఆయన నాకు మేలు చేస్తాడు అని ఎవరు విశ్వాసం ఉంచగలుగుతారో ప్రభు వారి కన్నీళ్లు తుడుస్తాడు, వారి వేదన నుండి వారికి విడుదలనిస్తాడు, వారి బాధల నుండి వారికి విడుదలనిస్తాడు. ఎన్నో ఏండ్లుగా నువ్వు పడుతున్న కష్టము నుండి నా ప్రభు నీకు విడుదలిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కరుణగల దేవుడు నిన్ను నీటి బుగ్గల యొద్దకు నడిపిస్తాడు. నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి ఏ లోటు లేకుండా ఉన్నతమైన ఆశీర్వాదాలతో నా ప్రభు నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. ఊహకందని గొప్ప మేలులతో నిన్ను తృప్తిపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. నీ మొర విని ఆయన నిన్ను కరుణిస్తాడు. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు, నీకు మేలు చేస్తాడు. ప్రియులారా, నీ జీవితంలో ఊహకందని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. కాబట్టి నీ జీవితంలో ఆ నిర్లక్ష్య స్వభావాన్ని, మన జీవితంలో ఆ నిర్లక్ష్య స్వభావాన్ని తీసేసుకోవాలి. యేసునందు విశ్వాసం ఉంచని అవిధేయమైన మనసును మనలో నుండి దూరపరుచుకోగలగాలి. దేవుని యొద్ద విచారణ చేయని ఆ దుష్ట స్వభావమును మన నుండి వేరుపరుచుకోగలగాలి. సహాయము నిమిత్తము లోకం వైపు చూచే అనుభవం నుండి దేవుని పాదాలను ఆశ్రయించే అనుభవంలోనికి మనం మారగలిగిన నాడు దేవుడు మన జీవితంలో ఊహకందని గొప్ప కార్యములను జరిగిస్తాడు. ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు నీ కొరకు, నా కొరకు ఎదురు చూస్తున్నాయి. లేఖన వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పంలో పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తాన్ని దేవుడు సమకూర్చి ఉంచాడు. సమకూడి జరుగుతాయి. సమయోచితమైన సహాయం మనకు కలుగుతుంది. ఏ క్షణాన నీకేం కావాలో, ఏ క్షణాన దేవుడు నీకు ఏది అనుగ్రహించాలో, ఏది నీకు ఇస్తే నువ్వు సంతోషపడతావో, ఏ క్షణమున ఏది నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించాలో దేవుడు సమస్తమును నీ కొరకు, నా కొరకు సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి అధైర్యపడొద్దు, ధైర్యముగా ఉండాలి, దేవుని కృపనందాలి, నిబ్బరము కలిగి ఉండాలి. కష్టానికి, నష్టానికి, దుఃఖానికి, వేదానికి మనం భయపడకూడదు. నీకే సహాయం కావాలన్నా నీ మొర వినే దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నీ నోట ఎప్పుడు కూడా దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటలేదు అనే మాట నీ నోట, నా నోట ఎప్పుడు రాకూడదు ప్రియులారా. ఎందుకంటే ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనలను ప్రియులారా మరవజాలడు, అరచేతులలో మనల్ని చెక్కుకొని కాపాడుతున్నాడు. ఆయన ఎంత గొప్ప ప్రేమ, మన ప్రాణప్రియుడైన యేసయ్య ప్రేమ. అందుకే చెప్తున్నాడు ప్రియులారా, నా జనమా నీవుకనే మాత్రము కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర నిశ్చయముగా విని నిన్ను కరుణిస్తాడు. నీ మాట వినగానే, కొన్నిసార్లు మన మాట మన పిల్లలు కూడా వినరు కదండి. మనం పిలుస్తూనే ఉంటాం, వాళ్ళు పలకనే పలకరు కదా. కొన్నిసార్లు మన మాట ఎవరు లక్ష్యం ఉంచరు, మన మాట అందరూ నిర్లక్ష్యం చేస్తారు. ఈ లోకంలో ఎవరు నీ మాట వినినా వినకపోయినా, నీ మాట యందు లక్ష్యం ఉంచినా లక్ష్యం ఉంచకపోయినా, మనల్ని ఈ లోకములో కలగజేసి ఈ లోకములో నిర్మించి రూపునిచ్చిన ప్రాణప్రియుడైన దేవుడు నువ్వు పిలవగానే నీతో మాట్లాడతాడు, నీకు ఉత్తరం ఇస్తాడు. ఆయన మనల్ని ప్రియులారా ఆశీర్వాదకరమైన స్థితిలోనికి తీసుకొని పోతాడు. కాబట్టి ఈరోజు దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి ఎవరు కూడా దేవునికి అవిధేయమైన మార్గాల్లో మనం ఉండకూడదు. అవిధేయమైన మార్గాల్లో శ్రమ కలుగుతుంది. ఎందుకు శ్రమ కలగాలి? ఈ లోకంలో మనం యాత్రికులం, పరదేశులం, మరలా మన సొంత దేశానికి మనం వెళ్ళవలసిన వారం. ఉన్నంతకాలం ప్రభుకి ఇష్టమై ఆయన మాట విని ఆయన చిత్తములో నడిస్తే నీకు దీవెన,
నీ కుటుంబానికి దీవెన, నీ బిడ్డలకు దీవెన, అటు దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. తలలోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. కృప కలిగిన మా దేవా, దయగలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఎంత సూటిగా స్పష్టంగా మాట్లాడావు నాయన. జనమా, నీవు ఏమాత్రమును కన్నీళ్లు విడువవు. స్తోత్రం నాయన. ఇదిగో ఆయన నిశ్చయముగా నీ మొర విని నీకు ఉత్తరం ఇస్తాడు. నువ్వు పిలువగా ఆయన పలుకుతాడని మాట్లాడు. తండ్రి, ఎంత గొప్ప దేవుడవు నాయన నీవు. ఇదిగో బంధించబడిన వారిని, చీకట్లో ఉన్న వారిని నేను విడుదల కలిగిస్తానని చెప్పావు నాయన. ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని ఎంతమంది వీక్షిస్తున్నారో ప్రభా. ఒకవేళ శరీర బలహీనతలతో ఉన్నారేమో, ఇప్పుడే విడుదల కలుగునుగాక. ప్రభా, ఆర్థికపరమైన సమస్యల్లో ఉన్నారేమో, ఇప్పుడే విడుదల కలుగునుగాక. కుటుంబాల్లో నాయన అసమాధానంతో బాధపడుతున్నారేమో, ఇప్పుడే సమాధానం కలుగునుగాక. ఒకవేళ ఎవరైనా భార్య భర్తలు విడిపోయిన వాళ్ళు ఉన్నారేమో, వారు కట్టబడుదురుగాక. పిల్లలకు, తల్లిదండ్రులకు దూరంగా బ్రతుకుతూ హృదయాన్ని బాధతో నింపుకొని ఉన్నారేమో, ఆ కుటుంబాలు యేసు నామమున మరలా కట్టబడునుగాక. నీ కృపనందుదురుగాక. ఈరోజు వీక్షించిన ప్రతి బిడ్డకు మేలు కలుగునుగాక. నాయన తండ్రి, నాయుడులను చూపిన కృపను బట్టి వందనాలు. నీ మాట నా నోట ఉంచావు ప్రభా, తెలియపరిచాను. అది అనేకులకు దీవెనకరమగునుగాక. మేలుతో నింపండి. ఈ కార్యక్రమాలు ఇంకా నానాటికి ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసునామమును అడిగి పొందినాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకు, సంఘమునకు, పరిశుద్ధులకు, దేవునికి సదాకాలం తోడేయండి, నడిపించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క శ్రేష్టమైన, పరిశుద్ధమైన, ఉన్నత నామమున ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే అనేకులకు తెలియపరచండి. మరి ఒక మారు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మరి ఇమ్మానుయేల్ స్వరం అనే యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియపరచండి. ప్రభు దీవెనలు పొందండి. మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి. నిత్యం మీ కొరకు మేము ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మా ఆరాధనలు జరుగు స్థలం, మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకు గాజుల రామారం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును. మా రెండవ ఆరాధన ఉదయం 11:30 మియాపూర్ ఓల్డ్ ఆఫీస్పేట్ సాయినగర్ నందు జరుగును. పాలు పొంది దీవెనలు పొందగలరు. మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్, ఇమ్మానుయేల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, 2-327 సాయినగర్, ఓల్డ్ ఆఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 9912956528.